Caleb came to Joshua and told Joshua, give me my mountain. I know in Hebron there are 4 giants at Kiryat Arba. అక్కడ ఆజానుబాహులు ఉన్నారని మనల్ని చంపుతారు నాకు తెలుసు. అయినా నా పర్వతం నాకేమని యెహోషువతో కాలేబు చెప్పాడు. Not one, but there were 3 or 4. He said, I'm going to kill them and take that because God promised to me. అక్కడ యెహోషువతో కాలేబు అంటున్నాడు, అక్కడ ఎంతమంది నేను లెక్క చేయను, 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు, ఎందుకంటే యెహోవా నాకు ఆ పర్వతం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటున్నాడు. Your blessing is your blessing. నీ ఆశీర్వాదం నీ ఆశీర్వాదమే. Fight for your blessing. నీ ఆశీర్వాదం వెతుకు. Don't imitate someone. వేరే వాళ్ళ ఆశీర్వాదం నువ్వు తీసుకోవద్దు. Stay in your blessing. నీ స్థానంలో నిలబడి ఉండు. Fight it there. అక్కడ కనుగోదాని. You possess the gate for your enemy. నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఎటువంటి గొల్లియాతులు వచ్చినా నువ్వు జయించుకుంటావు. జయిస్తారా? ఏమో వినబట్టలేదు నాకు. నిజమేనా? Where David came, దావీదు వచ్చిన గొలియాతుని కలవడానికి దావీదు వచ్చినప్పుడు he didn't say as a Caleb killed the giant there, I also going to kill Goliath. No. ఇక్కడ యెహోషువతో కాలేబు దేవుడు నాకు ఆ పర్వతం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వారిని చంపుతాను అన్నట్టుగా ఇప్పుడు దావీదు వచ్చి ఇదిగో కాలేబు అక్కడ అలా చేశాడు కాబట్టి నేను కూడా నీ దగ్గరికి వచ్చి అలాగే చేస్తానని చెప్పలేదు. No, he counted on his own experience. తన సొంత అనుభవంలో ఏదైతే ఎలుగుబంటిని సింహాన్ని చెప్పాడో దాన్ని బట్టి ఆ గొల్లియాతు దగ్గర దావీదు వచ్చాడు, కానీ వేరే వాళ్ళ బట్టి కాదు. Count on experience. నీ యొక్క అనుభవాన్ని లెక్కలో తీసుకో, నీ యొక్క విశ్వాసం లెక్కలో తీసుకో. దేవుని విశ్వాసం ఉంచు, అనుభవం కలిగి ఉండు దేవుళ్ళు. Somebody shout hallelujah.